విజయవాడలోని రోడ్లపై గుంతలను పూడ్చేందుకు ప్రభుత్వం కొత్త యంత్రాన్ని కొనుగోలు చేసింది. రహదారుల రూపురేఖలు మార్చేందుకు ఇన్ఫ్రారెడ్ రోడ్ పాట్ హోల్ రిపేరింగ్ మొబైల్ మెషిన్ను తెచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి కనకరాం అందిస్తారు. విజయవాడ నగరపాలక సంస్థ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ₹1,48,00,000 మన వెనక కనిపిస్తున్న ఈ మొబైల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ప్రధానంగా రహదారులు ఏవైతే మరమ్మతులు ఉన్నాయో ఈ మరమ్మతులు అనేవి ఈ తక్కువ సమయంలో చేసేందుకు అవకాశం ఉంటుంది. విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి కార్పొరేటర్ గారు, అదేవిధంగా టీడీపీ పక్ష నేత బాలస్వామి గారు మనతో ఉన్నారు. దీనిపైన మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు జరగనున్నాయి? ఈ మిషన్ పేరు పార్ట్ వాల్స్ డాక్టర్స్ అంటారు. ఈ మిషన్ పేరు అంటే ఎమర్జెన్సీ పార్ట్ వాల్స్ మిషనరీ. ఇది గుంటల్ని యుద్ధ ప్రాతిపదికన వైద్యం చేసేటటువంటి, గుంటలు పూడ్చి వైద్యం చేసేటటువంటి మిషన్ ఇది. క్రాకులు వస్తే కనుక క్రాకులను కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిమిషాల్లో మరి దాన్ని సరిచేసే విధంగా ప్రజలకి ఎవరికి రోడ్ల మీద అసౌకర్యం లేకుండా ఉండటం కోసమే కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు గారు మరి దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మరి గుంటూరుకు ఒకటి, మంగళగిరికి ఒకటి, విజయవాడ ఒకటి యుద్ధ ప్రాతిపదికన మరి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి పెట్టినటువంటి పేరు. దానిలో భాగంగానే మరి ఈ మిషన్ తీసుకొచ్చి మరి ఈరోజు బందర్ రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న గుంటల్ని పోర్చడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఏదైతే ప్రధానంగా రోజు లక్షలాది వాహనాలు ఈ బందర్ రోడ్లో కానీ, ఏలూరు రోడ్లో కానీ, విజయవాడ నగరంలో రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ తరుణంలో చిన్న చిన్న గుంతలకు కూడా అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదాలు నివారించడానికి ఈ చర్యలు ఎలా ఉపయోగపడతాయి? గత 5 ఏళ్ళు ఎలా ఉండేవి రహదారులకు సంబంధించి? మనం చూసాము, వైసీపీ పాలనలో రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉండి అనేక ప్రమాదాలు జరిగి రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా రోడ్లు వేసినటువంటి దాఖలాలు లేనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాము. ప్రజలప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డాడో, రోడ్లు పాడైపోయి మరమ్మతులు చేయక, కనీసం ప్యాచ్ వర్కులు కూడా వైసీపీ ప్రభుత్వంలో చేయక ఎంతో ఇబ్బంది పడ్డారు ప్రజలు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా మా 23వ డివిజన్లోనే బోండా ఉమా గారి సహకారంతో సుమారుగా ₹10 కోట్ల 25 రహదారులు మా ఒక్క డివిజన్లోనే వేసామంటే మరి సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో బోండా ఉమా గారు ₹350 కోట్ల ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చేసి చూపించారంటే అది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. వాహనదారులకు కానీ రహదారులపైన రాకపోకలు సాగించే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే విషయాలు మాట్లాడేందుకు ఈ పనులు నిర్వహిస్తున్న సూపర్వైజర్ మేరా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యంత్రాలు అనేవి ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అత్యధిక వేగంతో మనిషి ఎక్కువ మంది అవసరం లేకుండా చిన్న చిన్న గోతులను కూడా అతి వేగంగా పూడ్చేందుకు నిర్వహించిన వెహికల్ సార్. 49 కేజీల సిలిండర్లు 4 ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ మిషనరు 2 మీటర్లు వెడల్పు, 1 మీటర్ విత్తుతో మిషన్ ఉంటుంది. ఈ మిషన్ వచ్చి లైవ్లో రోడ్డుని ఎక్కడైతే గోతులు పడిందో ఆ చుట్టుపక్కల ప్రాంతాలని మొత్తం తొలిచి సమాంతరం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ మిషన్ని ద్వారా మనం రోడ్డుని మళ్ళీ క్లీన్ చేసి దీని ద్వారా రోడ్డుని మళ్ళీ ఎంత మెటీరియల్ కావాలో వేసుకుని ఎమిషన్ వేసి మళ్ళీ సమాంతరం చేసి అత్యధిక స్పీడ్గా, వేగంగా, తక్కువ మెనతో పని జరిగేటట్లుగా చేస్తామండి. దీనికి సంబంధించి అంటే చిన్న చిన్న గోతులతో పాటు పెద్ద పెద్ద గోతులను పూడ్చడానికి కూడా ఉపయోగిస్తారా? ఎలా ఉపయోగిస్తారు? పెద్ద పెద్ద గోతులతో అన్నీ ఉపయోగపడుతుందండి. కానీ దీని వైశాల్యం వచ్చి వెడల్పు 2 మీటర్లు, పొడవు 1 మీటర్ ఉంటుందండి. అంతవరకే ఒక్కసారికి వేయవలసి వస్తుంది. అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేస్తారండి. అది విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నుంచి కొనుగోలు చేసిన ఈ వాహనం భవిష్యత్తులో విజయవాడ నగరంలోని 64 డివిజన్ల పరిధిలోని కూడా ఉండే గుంతలన్నింటి కూడా పూడ్చడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం అభిప్రాయపడవచ్చు. కేవలం నరేష్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.